ఇలా దళితుల కమ్యూనిటీ తరపు నుంచి ఈ కమ్యూనిటీ తరపు నుంచి ఆలోచన చేసేటువంటి లీడర్ కావాలి. ఇక మేమేమనుకుంటే నాదేం పోయిందా, భారత రాజ్యాంగం అంట డివై చంద్రసూది పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో హౌ టు అబాలిష్ ద రిజర్వేషన్లు దేశం నుంచి ఎట్లా పీకి పడేయాలనే అంశం మీద పిహెచ్డి చేసినటువంటి డివై చంద్రసూద్, పీశ్వ బ్రాహ్మణ వంశము సంబంధించినటువంటి డివై చంద్రసూద్ 28,000 మంది ఇక్కడ బ్రాహ్మణులకు ఎవరైతే పీశ్వలో సైనికులు ఉన్నారో ఆ సైనికులను మహర్ రెజిమెంట్లో 500 మంది మాల సైనికులు మట్టు పెట్టినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఇలా భారత రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇలా అనేక రకాలుగా చీల్చినటువంటి సందర్భాన్ని ఇలా మేము చూస్తాం. వాళ్ళు అట్లా డివై చంద్రసూద్ తప్పు చేసి డివై చంద్రసూద్ లాంటి తెలివి వాళ్ళోడు ఎవడు లేడు ఈ దేశం లోపల, భారత రాజ్యాంగంలో దళితులను విడదీస్తే అయిపోతుంది అనుకుంటారు. ఇలా ఉత్తరప్రదేశ్లో మాదిగలంతా తోలు తీస్తామని చెప్పారు మోడీకి. ఉత్తరప్రదేశ్లో భయపడ్డాడు, బీహార్లో భయపడ్డాడు, ఇలా మహారాష్ట్రలో భయపడ్డాడు, గుజరాత్లో భయపడ్డాడు. ఎక్కడ కూడా వర్గీకరణ జరుగుతలేదు. కాంగ్రెస్కి ఏమో జబ్బులు తరుచుకుంటుంది. కాంగ్రెస్ వాయబ్బో ఇలా మాదిగలు నేనేమంటానంటే మెజారిటీ ఆఫ్ ద మాదిగాస్ దే రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్, దే లవ్ కాన్స్టిట్యూషన్, దే నో ఈచ్ అండ్ రియాలిటీ. మాదిగలకు రియాలిటీ తెలుసు. అందరూ సపోర్ట్ లేదు, ఇంటలెక్చువల్ సపోర్ట్ లేదు. కానీ అది గ్రహించినటువంటి వీళ్ళు మీరు గుడ్డెద్దు శీలబడ్డట్టే పోయింది కాంగ్రెస్ పార్టీ. మీకు పెద్ద తేడేం లేదు. నేను అనుకున్న మీరు పెద్ద అబ్జర్వేషన్లు ఉందని చేసుకోండి. నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ యొక్క నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారని ఒప్పుకోండి చాలు. మాకు ఇక మీ ఎంకనే తిరుగుతాం మేము. ఇక